ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే, మన అమ్మాయిని ఒకరింటికి ఇస్తాము, ఒకరింటి అమ్మాయిని మనం తెచ్చుకున్నప్పుడు 2 కుటుంబాలు ఎప్పుడు ప్రేమాభిమానాలతో ఉండాలి అంటే ఆ అమ్మాయి కరెక్ట్గా ఉండాలి. ఆ అమ్మాయి ఎలా ఉండాలంటే, ఒక కాలువ మీద మనం బ్రిడ్జి వేస్తాము. బ్రిడ్జి వేస్తే ఆ బ్రిడ్జి మించి అవతలకి ఇవతలకి నడుస్తూ ఉంటారు. ఆ బ్రిడ్జి లాంటిదే ఆ అమ్మాయి. ఆ అమ్మాయి కరెక్ట్గా ఉంటే అమ్మాయి తల్లిగారు కానీ అత్తగారు కానీ ఎవరైనా కానీ ప్రేమగా ఉంటారు వాళ్ళు. కానీ అమ్మాయి కరెక్ట్గా లేనప్పుడు 2 కుటుంబాల మధ్య గొడవలు ఏర్పడతాయి. ఆ గొడవలు ఏర్పడ్డప్పుడు అందరూ అటు పక్క వాళ్ళు ఇటు పక్క వాళ్ళు కూర్చొని నిదానంగా అసలు సమస్య ఎక్కడొచ్చింది, ఎలా ఏర్పడ్డది అనేది మీరు కూర్చొని మాట్లాడుకుంటే క్లియర్ అవుతుంది. కానీ కూర్చొని మాట్లాడుకోకుండా ఒక్క సైడ్ వాళ్ళ మాటలే విని మీరు అవతల వాళ్ళ మీద తిరగబడ్డా, అవతల వాళ్ళు ఇతల వాళ్ళ మీద తిరగబడ్డా కానీ సమస్య చాలా చినిగి చాటంత అవుతుంది. ఇద్దరిని కూర్చోబెట్టి అద్దం ముఖం ఒక్క దగ్గరే ఉంచి అప్పుడు మాట్లాడితే సమస్య అనేది చాలా ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఎవరైనా కానీ వాళ్ళకి మార్పు అనేది ఏర్పడుతుంది. మీరు అలా కాకుండా ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం వల్ల ఎటువంటి లాభం అనేదే ఉండదు.